తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తాము ఇటీవలి కాలంలో వరుస వెంబడి చేసిన పోరాటాలు చంద్రబాబు ప్రభుత్వానికి గట్టిగానే షాక్ ఇస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం పీఠం ఎక్కగానే వారికి వెన్నుపోటు పొడవడంతో చంద్రబాబు పీహెచ్డీ చేశారని విమర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాల ధాటికి కూటమి సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. నిద్ర నటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ముల్లుకర్రతో పొడిచి లేపుతోంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబడుతోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. రాజధాని రైతుల సమస్యల నుంచి డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయం వరకు ఆయా వర్గాల ప్రజా సమస్యలను తన భుజాన వేసుకుని క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను ఇంటింటికి పంచడంతో పాటు తాము అధికారంలోకి వస్తే మీకు ఇంత లాభం ఉంటుందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్లు పంపిణీ చేశారు. జనం ఇది నిజమేననుకున్నారు. తీరా ఇప్పటికి 2 ఏళ్లైనా సూపర్ 6 లేదు, బాండ్లు లేవు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా జనం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోలు, ఇచ్చిన బాండ్లను నిప్పుల్లో వేసి తగలపెట్టి తమ నిరసనను తెలుపుతున్నారు ప్రజలు. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద షాక్ గా మారింది. ఎందుకంటే ఇంతవరకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మండల కేంద్రాల్లో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండడంతో చంద్రబాబు ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అన్నదాతలను చంద్రబాబు పట్టించుకునే నేపథ్యంలో వైఎస్ జగన్ నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ రైతన్నలకు భరోసా ఇస్తున్నారు. గాలివానకు అరటి తోటలు పడిపోతే ఆ పొలాల్లోకి వెళ్లి రైతులను పరామర్శించారు. మోంథా తుఫాను దెబ్బకు ధాన్యం తడిసిపోతే కృష్ణా జిల్లాలో పర్యటించి వరి పొలాలను పరిశీలించారు. బుడమేరు వరదలకు బెజవాడ మునిగిపోతే ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. మోకాళ్లలోతు నీళ్లలోనూ వెళ్లి బాధితులను పరామర్శించారు. తన పార్టీ ద్వారా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను అందించి ఆదుకున్నారు. ఇక గుంటూరులో మిర్చి మార్కెట్ యార్డ్, ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి యార్డులను స్వయంగా సందర్శించి రైతుల బాధలు తెలుసుకున్నారు. జగన్ ఇలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ బాధిత వర్గాలను కలిసి మాట్లాడేంత వరకు చంద్రబాబు సర్కార్ నిద్రలేవలేదు. జగన్ దెబ్బతో కేంద్రానికి లేఖలు రాశారు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మొదటి నుంచి పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి. జగనే స్వయంగా నర్సీపట్నం వెళ్లి అక్కడ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించారు. బాబు ప్రైవేటీకరణ మోసాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. వాటన్నింటినీ గవర్నర్కు అందించి రాష్ట్ర ప్రజల అభిప్రాయమేంటో గవర్నర్కు తెలిసేలా చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తోన్న నేపథ్యంలో ఫీజు పోరు కార్యక్రమం, జువ్వలదిన్నె హార్బర్ ను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతోన్న నేపథ్యంలో దాన్ని సందర్శించి మత్స్యకారులకు అండగా నిలవటం వంటి అనేక కార్యక్రమాలు ఇటీవలి కాలంలోనే నిర్వహించారు వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు వెంటనే స్పందిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుండటంతో చంద్రబాబు సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా పోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాయమాటలు చెప్పి ప్రజలను భ్రమల్లో ఉంచాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదరనేయటం లేదనే వ్యాఖ్యలు కూటమి నేతల నుంచే వచ్చేలా వైఎస్ జగన్ చేయగలిగారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. ప్రజా సమస్యలను వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తామని చంద్రబాబు అనుకుంటే గనక రానున్న రోజుల్లో అసలైన సినిమా చూపిస్తానంటూ వైఎస్ జగన్ ఇప్పటికే హెచ్చరించారు కూడా. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన మొదలైందనే చర్చ జరుగుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రతిపక్షం రూపంలో తమకు గండం తప్పదని కూటమి పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.